ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నీకు సహాయము చేసేదను. ఐ విల్ హెల్ప్ యూ. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ పరిస్థితులు ఏమైనా, నువ్వు ఏ నేపథ్యంలో ఉన్నా, ఈ వాగ్దానము ద్వారా దేవుడు ఒక భరోసా నీకు ఇస్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏమనగా, మనకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఆయన నీ ప్రక్కన ఉంటాడు. నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. మన నలుగుచున్న పరిస్థితిని ఆయన చూడగలడు. వాటి నుండి నిన్ను తప్పించి, నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, నీకు సంతోషాన్ని, ధైర్యాన్ని, శాంతిని ప్రసాదిస్తాడు. అంత మాత్రమే కాదు సుమా, నువ్వు దిగులు పడద్దు, నేను నీకు దేవుడునై ఉన్నానని కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో దేవుడు నీకు దేవునిగా, నీ రక్షకునిగా, నీ స్నేహితునిగా నీతో కలిసే ఉంటాడు. నీ ప్రయాణమంతటిలో నీ అడుగు తడబడనివ్వడు. ఆయన సహాయం, ఆయన బలం నీతో పాటు ఉంచి నీ మార్గములో నీకు దిశానిర్దేశం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేసేవాడును నేనే అని మాట్లాడుతూ, నీలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి సందిగ్ధమైన పరిస్థితి, అనిశ్చితి కలిగిన నేపథ్యం వచ్చినప్పుడు వాటన్నిటి మధ్యలో నువ్వు ఒంటరి అయిపోతున్న నేపథ్యం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్న నేపథ్యాల్లో దేవుడు నేనున్నాను నీకు సహాయం చేయటానికి అని తన వాగ్దానం ద్వారా నీకు బలము కలిగించి, నీకు మార్గాన్ని చూపించి, నీ సమస్యల్లో సహాయం చేస్తాడు. నీకెక్కడా మార్గం తట్టకపోవచ్చు, కానీ ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అరణ్యములో కూడా త్రోవ కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. మనుషులు విడిచిపెట్టచ్చు, పరిస్థితులు నేను ఒంటరిగా చేసి నేను కృంగదీయవచ్చు, కానీ అని అంటున్నాడు, నీకెవ్వరూ సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రతిదిన ప్రయాణంలో ఈ వాగ్దానం నీకు ధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగించాలి. విడువని ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఒక నూతన దినాన్ని అనుగ్రహించినప్పుడు నీ ఎడల ఆయనకి గొప్ప ప్రణాళిక ఉన్నది. నూతన దినాన్ని అనుగ్రహించిన ఆయన ఆ దినములో కూడా నిన్ను నడిపిస్తాడు. నువ్వు దీవించబడాలని ఆశపడే దేవుడు, నీకు విచారమైన బాధ అయినా కలగకూడదని ఆలోచన చేసే దేవుడు, నిన్ను దీవించటానికి, నీ మార్గము సరళము చేయటానికి నీ కొరకు ఎదురు చూసేటటువంటి దేవుడు. మనం సంపూర్ణమైన విశ్వాసముతో పరిస్థితుల వైపు చూస్తూ అనేకమైన భయాలు కలిగి ఆయనను విడిచిపెట్టి నువ్వు ఆశలు విడుచుకోవడానికి వీళ్ళే. ఈ మాట ధైర్యం కలుగు చేయాలని నీకు దేవుడు నీకు సహాయం చేసేవాడు. ఆయన నీతో పాటు ఉన్నాడు. తన చేతితో మనలను పట్టుకొని నడిపించేటటువంటి దేవుడు. ధైర్యము తెచ్చుకో, పరిస్థితుల వైపు చూడకు, నీకు సహాయం చేయి దేవుడు నీ ప్రక్కనే ఉంటూ ఈ నూతన దిన ప్రయాణములో నీతో పాటు నడవబోతూ ఉన్నాడు. భయం కలిగిన ప్రతిసారి, అనిశ్చితి కలుగుతున్న ప్రతిసారి, నువ్వు కృంగిపోతున్న ప్రతిసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకో. నేను నీకు సహాయము చేసేదను. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఇస్తున్న మాట. ఈ వాగ్దానం, ఈ వాక్యం మనం భయాన్ని, కోపాన్ని విడిచిపెట్టడానికి ఉపయోగపడుతుంది. దేవుని పట్ల నమ్మకం పెంచుకోవటానికి,
మన ప్రయాణంలో ధైర్యంగా ముందుకు కొనసాగటానికి నీ ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన గుండెను చేరటానికి ఈ వాగ్దానం సహాయపడుతుంది. సంపూర్ణమైన విశ్వాసముతో దేవుని సహాయంపై పూర్తిగా నువ్వు ఆధారపడినప్పుడు నువ్వు ఎలాంటి చోటైనా ఎక్కడైనా సరే ఏ నేపథ్యంలో ఉన్నా ధైర్యంగా సంపూర్ణమైన విశ్వాసముతో ఆశ కలిగి నువ్వు ముందుకు కొనసాగగలుగుతావు. నీ సమస్యలు ఏవైనా కావచ్చు, ఎంత పెద్దవైనా కావచ్చు, కానీ అవి ఆయన చేతిలో చిన్నవే. మనం ప్రార్థించినప్పుడు ఆయన జవాబిస్తాడు. మనం ఎప్పుడు ఒంటరి వారము కాము అని ఆయన హామీ ఇస్తున్నాడు. ఊహించలేనటువంటి సహాయం దేవుడు చేస్తాడు. నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. కదలలేని స్థితిలో నువ్వు కుంటుపడినప్పుడు దేవుడు తన భుజం మీద నిన్ను మోస్తాడు, ప్రేమతో ముందుకు నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను నీకు సహాయము చేసేదనని వాగ్దానము చేస్తున్న దేవుని వైపు నువ్వు ఆశ కలిగించడు. నీ సమస్యలు, నీ భయాలను చూడకు. అవన్నీ ఆయన ముందు చిన్నవే. ఆయనను నమ్మి విశ్వాసముతో ఆయనను ప్రార్థించి నువ్వు ముందడుగు వేయి. ఈ నూతన దినములో నీ చేయి పట్టుకుని నీకు సహాయకుడిగా నీ ప్రతి అడుగు బలపరుస్తూ, ప్రతి ఆలోచన స్థిరపరుస్తూ ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ ప్రకారమైన దీవెని స్వతంత్రించుకోవటానికి విశ్వాసముతో ప్రార్థిస్తూ ఇది నన్ను ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు. నన్ను విడువక నాకు సహాయము చేసి నడిపించే దేవుడిగా నాకున్నందుకు మీకు వందనాలు. సంపూర్ణ విశ్వాసముతో నీ తట్టు చూస్తూ అయా నా చేతులు చాస్తున్నాను. నా చేయి పట్టుకొని నడిపించి బలాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించి నీకు మహిమకరమైన పాత్రగా మమ్మల్ని వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.